హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అద్దె ఇల్లు మారదాం అనుకుంటున్నారా? అయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో గడపాలనుకుంటే నేను చెప్పే ఈ నియమాలు తప్పకుండా పాటించండి. అసలు అద్దె ఇల్లు ఏ రోజు మారాలి? వాస్తు ప్రకారం మరియు జ్యోతిష్య నిపుణుల ప్రకారం అద్దె ఇల్లు మారడానికి కొన్ని రోజులు అత్యంత శుభప్రదమైనవి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోమవారం ఇల్లు మారవచ్చు. సోమవారం అనేది చంద్రుని ఆధీనంలో ఉంటుంది. ఆ రోజు మారడం వల్ల ఆ ఇంట్లో మనశ్శాంతి, స్థిరత్వం తప్పకుండా ఉంటుంది. బుధవారం ఇల్లు మారవచ్చు. బుధవారం అనేది బుధగ్రహానికి సంబంధించిన వారం. ఆ రోజు ఇల్లు మారడం వల్ల కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. గురువారం ఇల్లు మారవచ్చు. గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించిన వారం. ఆ రోజు మారడం వల్ల ఆ ఇంట్లో జ్ఞానం మరియు అదృష్టం కలుగుతుంది. ఇంకా శుక్రవారం ఇల్లు మారవచ్చు. శుక్రవారం అనేది శుక్రుడి ఆధీనంలో ఉంటుంది. శుక్రవారం మారడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం మరియు సామరస్యం కలుగుతుంది. శనివారం మరియు మంగళవారం ఇల్లు మారడం అంత మంచిది కాదు. అలాగే అమావాస్య, పౌర్ణమి మరియు సంక్రాంతి రోజుల్లో కూడా ఇల్లు మారకూడదు. ఆదివారం రోజు అత్యవసరమైతేనే ఇల్లు మారాలి, లేకపోతే ఇల్లు మారకూడదు. అదేవిధంగా అద్దె ఇల్లు అనేది ఏ తిథుల్లో మారవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విదియ మరియు తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి మరియు త్రయోదశి అనే తిథుల్లో ఇల్లు మారవచ్చు. మారకూడని తిథులు: అమావాస్య, పౌర్ణమి మరియు చవితి, నవమి, చతుర్దశి రోజుల్లో ఇల్లు మారడం అంత మంచిది కాదు. అసలు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏ వస్తువులు తీసుకువెళ్లాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి మొక్కను తప్పకుండా తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళడం వలన చాలా మంచి జరుగుతుంది. ఒక చిన్న తులసి మొక్కను వెంట తీసుకువెళ్ళి ఈశాన్య మూలలో ఉంచండి. కొత్త చీపురు: పాత చీపురును అక్కడే వదిలేసి కొత్త చీపురును తీసుకువెళ్ళండి. పాత చీపురు దరిద్రాన్ని తీసుకువస్తుంది. కొత్త చీపురు అదృష్టాన్ని తెస్తుంది. ధాన్యపు గిన్నె: ఒక పాత్రలో నిండుగా బియ్యం పోసి తీసుకువచ్చి కిచెన్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. ఉప్పు డబ్బా: పాత ఇంట్లో వాడుతున్న ఉప్పు డబ్బాను అలాగే తీసుకురాకుండా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త ఉప్పు ప్యాకెట్ కొని కొత్త డబ్బాలో నింపి తీసుకువెళ్ళండి. అలా ఉప్పు తీసుకు వెళ్ళడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తుంది. ఇంకా తీసుకువెళ్లాల్సిన వస్తువులు: నీళ్లు, పాలు, బియ్యం, దేవుని ఫోటోలు, విగ్రహాలు, దీపారాధన సామాన్లు, లక్ష్మీ గణపతి విగ్రహం, లక్ష్మీదేవి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో, శివకుటుంబం ఫోటోలు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు మనం అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం. పగిలిన పాత్రలు, పాత విరిగిన వస్తువులు, పనికిరాని వస్తువులు, పాత బట్టలు, చినిగిపోయిన పాత బట్టలు తీసుకువెళ్ళడం ద్వారా అవి ఇంటికి దరిద్రాన్ని తెస్తాయి. మరియు పగిలిన అద్దాలు, చెడిపోయిన గడియారాలు, పాత చెప్పులు లాంటివి కూడా తీసుకువెళ్ళకూడదు. ముందుగా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మానికి మామిడి ఆకులతో తోరణం కట్టాలి. తరువాత గడపను పసుపు కుంకుమతో పూజించుకొని గడప దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. తరువాత ఇంట్లోకి దేవుని ఫోటోలు పట్టుకొని కుడి పాదం ముందుంచి వెళ్ళాలి. తరువాత ఒక స్టవ్ మీద తూర్పు దిశగా నిలబడి పాలు పొంగించండి. ఇలా చేయడం ద్వారా ధనలాభం కలుగుతుంది. తరువాత పూజా మందిరంలో దీపం వెలిగించి దేవునికి ప్రసాదాన్ని సమర్పించండి. కొత్త ఇంట్లోకి ప్రవేశించగానే ఘంటానాదం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. ఇంట్లోకి వెళ్ళినాక ఆ రాత్రి భార్యాభర్తలు ఆ ఇంట్లోనే నిద్ర చేయాలి. ఇల్లు ఖాళీగా వదిలి వెళ్ళకూడదు. ఇంట్లోకి వెళ్ళినాక ముందుగా దేవుని గది మరియు వంటగదిలో సామాను సర్దాలి. వెళ్ళిన తర్వాత ముందుగా బట్టలు మాత్రం సర్దకండి. సామాను సర్దేటప్పుడు బరువుగా ఉండే బీరువాలు, మంచాలు నైరుతి మూలలో ఉండేలా చూసుకోండి.
ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని రూపాయి నాణాలను మూట కట్టి బీరువాలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ధన ప్రవాహాన్ని పెంచుతుంది. సాధ్యమైనంత వరకు తూర్పు లేదా ఉత్తరం ముఖం ఉన్న ఇళ్లను ఎంచుకోవడం మంచిది. అలా ఎంచుకోవడం వల్ల అద్దెకు ఉండే వారికి ఆర్థికంగా, ఆరోగ్యంగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.